బ్రేకింగ్ న్యూస్ రామగుండంలో ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు వదిలేస్తారని ప్రశ్నించారు. హిందూ ఆలయాలంటే అంత చులకన అని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ రామగుండం మున్సిపల్ కమిషనర్ను ఫోన్లో నిలదీశారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. 48 గంటలు టైం ఇస్తున్నామని కూల్చివేసిన మైసమ్మ ఆలయాలను ఆలోపు కట్టించాలన్నారు. లేదా రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనన్నారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవన్నారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోగానే తాను గోదావరిఖని వస్తానన్నారు. ఆలయాలను కట్టించకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేస్తానన్నారు బండి సంజయ్. రామగుండంలో అటు మైసమ్మ ఆలయాలను కూల్చివేయడంపై కూడా బండి సంజయ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మసీదులను వదిలేసి కేవలం ఇటు మైసమ్మ ఆలయాలను హిందూ దేవాలయాలపై ఎందుకు కుట్రపూరితంగా ఈ కక్షలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కూల్చిన ఆలయాలను 48 గంటల్లోగా కట్టించాలని, లేదంటే మేము మరింత ధర్నా అనేది మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోగానే కూడా సో అటు గోదావరిఖని వచ్చి దీనిపై అయితే ఆయనైతే కఠిన చర్యలు తీసుకోనంటూ కూడా హెచ్చరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, సో అటు రామగుండం వ్యాప్తంగా కూడా ఉన్న మైసమ్మ ఆలయాలను అయితే తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. సో కేవలం రోడ్డుకు అడ్డు వచ్చినందుకే తొలగించడం పట్ల అయితే బండి సంజయ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అసలు అక్కడ మొత్తంగా ఎన్ని ఆలయాలను తొలగించారు? సో బండి సంజయ్ రియాక్షన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి లోపల ఇటు నగర అభివృద్ధి రోడ్ల విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ గుడ్లను కార్పొరేషన్ అధికారులు మొత్తం కూడా నేలమట్టం చేయడం జరిగింది. అదే గత కొద్ది రోజులుగా రామగుండం కార్పొరేషన్ పరిధి లోపల నగర అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ఇటు విమర్శలు వస్తున్నా గానీ రోడ్ల వెడల్పుకు మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఇటు వరుసగా అక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి అక్కడ మైసమ్మ గుడ్లను ఇటు దాదాపుగా గుడి అంటే పనులకు వెళ్లేటువంటి వారు ఎవరైతే కోల్ మైన్ పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు అక్కడ మైసమ్మకు మొక్కి వెళ్తూ డ్యూటీకి వెళ్తూ ఉంటారు. అక్కడ దారి మైసమ్మ గుడులు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల వెడల్పులో భాగంగా మొత్తం 46 మైసమ్మ గుడులను కూడా ఇటు కార్పొరేషన్ అధికారులు నేలమట్టం చేసినటువంటి నేపథ్యం లోపల దీనిపైన ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున కూడా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం లోపల తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ వ్యవహారం పైన స్పందించడం జరిగింది. ఏ విధంగా 46 మైసమ్మ గుళ్లను కూల్చివేస్తారు, రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి మసీదులను ఎందుకు కూల్చివేస్తలేదు, హిందూ ఆలయాలంటే ఎందుకు మీకు అంత చులకన అని చెప్పి 48 గంటలు టైం ఇస్తున్నా కూల్చివేసినటువంటి మైసమ్మ ఆలయాలను కట్టించండి, లేకపోతే నేనే గోదావరికి వచ్చి తేల్చుకుంటానని చెప్పి ఈరోజు కలెక్టర్ తో మాట్లాడడం కూడా జరిగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్షతో పాటుగా రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీకి ఫోన్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాలను ఎలా కూల్చేస్తారు, దారికి అడ్డుగా ఉన్నటువంటి మసీదులను కూల్చివేసేటువంటి దమ్ముందా అని చెప్పి కూడా ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే కూల్చివేసినటువంటి దారి మైసమ్మ ఆలయాలను మళ్ళీ పునర్నిర్మాణం చేయకపోతే నేనే గోదావరికి వచ్చి తేల్చుకుంటానని చెప్పి అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం లోపల ప్రజెంట్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ప్రచారం అయిపోగానే నేను గోదావరికి వస్తా, మీ సంగతి తెలుస్తానని చెప్పి కూడా ఇటు అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు రోడ్ల వెడల్పులు విస్తరణ పనుల కోసమే మైసమ్మ గుళ్లను కూల్చివేస్తున్నా అని చెప్పి అధికారులు చెప్తున్నా కానీ ఇప్పుడు బండి సంజయ్ అధికారులకు వార్నింగ్ ఇవ్వడం, అదేవిధంగా ఇటు ఉప ఎన్నిక ప్రచారం అయిపోగానే నేను వస్తానన్న అయితే ఇప్పుడు పొలిటికల్ గా హీట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల శ్రీనివాస్ అయితే బండి సంజయ్ ఒక క్వశ్చన్ కూడా చేశారు, ఎందుకు రోడ్డుగా అడ్డంగా ఉన్న కేవలం హిందూ దేవాలయాలని కూల్చివేస్తున్నారు, సో అలాగే దానికి సంబంధించి మసీదులను అయితే ఎందుకు కూల్చడం లేదు, హిందూ దేవాలయం పట్ల కావాలనే కక్షపూర్తిగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పారు. సో మరి దీని పట్ల అధికారులు ఎలా స్పందించారు? ఎందుకంటే అటు కలెక్టర్ కి కూడా కాల్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. సో వారి స్పందన ఎలా ఉంది? ఇప్పటికే ఇటు బండి సంజయ్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇటు మున్సిపల్ కమిషనర్ తో పాటుగా పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష కూడా ఫోన్ లో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తున్నది. కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్కి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ మనకు వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇటు
ఏదైతే ఈ కూల్చివేత పైన అయితే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బండి సంజయ్ దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేతపై స్పందించడం అనేటువంటిది అయితే ఇప్పుడు నిజంగా పొలిటికల్ ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దారి కార్డుగా ఉన్నటువంటి హిందూ ఆలయాలనే ఎక్కడైనా చిన్న చిన్న ఆలయాలను కూల్చివేస్తూ ఉంటారు. కానీ అక్కడ మసీదులు ఉన్నా కానీ దర్గాలు ఉన్నా కానీ కనీసం అక్కడ వాటికి వెళ్ళేటువంటి వాటి జోలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయరు. ఈ నేపథ్యం లోపల బండి సంజయ్ కేవలం హిందుత్వం పైన హిందూ దేవాలయాల పైన కుట్ర పన్నుతున్నారు అని చెప్పి అయితే ఇప్పుడు స్పందించడం జరిగింది. అల్టిమేట్ కూడా జారీ చేయడం 48 గంటలు టైం ఇస్తున్నాను, కూల్చివేసినటువంటి ఆలయాలను పునర్నిర్మాణం చేయాలి, లేదు అంటే నేనే స్వయంగా గోదావరికి వచ్చి చూసుకుంటాను అని చెప్పడం జరిగినటువంటిది. లేవైతే తీవ్ర పరిమాణాలు తప్పవని చెప్పి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అఖిల శ్రీనివాస్ అయితే ఒక పక్కన బండి సంజయ్ అయితే ఘటనకి సంబంధించి సీరియస్ అయ్యారు. మరి రామగుండంలో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఆలయాలను ధ్వంసం చేసిన దగ్గర అయితే ఏమన్నా అక్కడ బీజేపీ నాయకులు కానీ అధికారులు కానీ లేదా అక్కడ గ్రామస్తులు కానీ ఏమన్నా రియాక్ట్ అయ్యారా? సో అక్కడ ఆలయాలను కూల్చివేసిన వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? నిన్ననే ఇటు 46 దారి మైసమ్మ గుళ్లను కార్పొరేషన్ ఆలయ అధికారులు నేలమట్టం చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు బీజేపీ మరియు అనుబంధ సంఘాలతో పాటుగా హిందూ ఐక్య సంఘాల ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున కూడా నిన్న ఇటు రామగుండం లోపల ఆందోళన నిర్వహించారు. అమ్మవారికి పూజలు చేస్తారు, ఖచ్చితంగా డ్యూటీకి వెళ్లేటువంటి సమయం లోపల అమ్మవారికి పూజలు చేస్తారు. అధికారులు పాలకుల తీరుపైన వాటిని దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడం పైన పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి నిరసన తెలిపినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు బీజేపీ అక్కడ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కూడా ఈ పరిమాణం పైన స్పందించడం కూడా జరిగింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నేరుగా ఈ వివాదం పైన స్పందించడం అనేటువంటిది అయితే జరిగింది. ఖచ్చితంగా 2 రోజుల లోపల నేనే వచ్చి మీ సంగతి చూస్తా, అంత తెలుస్తా అని చెప్పి అయితే హెచ్చరించినటువంటి నేపథ్యం లోపల మరి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అఖిల శ్రీనివాస్ అయితే మొత్తంగా ఎన్ని కిలోమీటర్ల మేర అయితే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి? సో అంటే వర్క్ జరిగిన ప్రతి చోట కూడా దేవాలయాలను కూల్చివేస్తున్నారా, లేదంటే మిగతా చోట్ల కూడా ఏమన్నా ఈ మైసమ్మ ఆలయాలను తొలగిస్తున్నారా? మొత్తం ఇటు 46 దారి మైసమ్మ గుడులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సింగరేణి ప్రాంతం లోపల ఇటు బావిలకి దిగేటువంటి సమయం లోపల వివిధ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి దారి మైసమ్మ గుడిలకు అక్కడ మొక్కుకున్న తర్వాతనే వాళ్ళు బావిలోకి దిగి డ్యూటీకి వెళ్లి చేస్తూ ఉంటారు. అక్కడ దారి మైసమ్మ ఆలయాలను ఏవైతే గుడులు ఉన్నాయో దారి మైసమ్మ గుడులు వాటిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే పండుగలు వచ్చినా గానీ అక్కడ సింగరేణి ఉద్యోగులు పెద్ద ఎత్తున కూడా ఆ మైసమ్మ గుళ్ళను మొక్కి అక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు రోడ్ల విస్తరణ పేరుతో ఈ గుడులను తొలగించడము, ఇటు విస్తరణ పేరుతో కేవలం హిందువులకు సంబంధించినటువంటి మైసమ్మ గుళ్ళనే కార్పొరేషన్ అధికారులు నేలమట్టం చేయడం అనేటువంటిది అయితే తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన హిందూ ఐక్యవేదిక నాయకులు, బీజేపీ నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నిరసనలు కూడా తెలిపారు. ఈ నేపథ్యం లోపల ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం లోపల ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఇప్పుడు దీనిపైన స్పందించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఏవైతే నేలమట్టం చేశారో ఆ నేలమట్టం చేసినటువంటి దారి మైసమ్మ ఆలయాలను పునర్నిర్మాణం చేయాల్సిందే, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ నేనే వచ్చి తేల్చుకుంటాను అని చెప్పి పెద్దపల్లి అధికారులను హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కలెక్టర్ కు తర్వాత మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కూడా ఫోన్ చేసి అధికారుల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అఖిల మనకు శ్రీనివాస్ అయితే బండి సంజయ్ మరో క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. సో కేవలం హిందూ దేవాలయాలను మీరు తొలగించారు, మసీదులను ఎందుకు వదిలేశారంటూ కూడా చెప్తున్నారు. అంటే వాంటెడ్ గానే మసీదులు మినహాయించి హిందూ దేవాలయాలను కూల్చివేశారు అనుకోవచ్చా? అసలు అక్కడ రోడ్లపై నిజంగానే మసీదులు కూడా అడ్డంగా ఉన్నాయా, రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్నాయా? సో ఎందుకంటే ఇప్పుడు 48 గంటల్లో కనుక నిర్మించకపోతే దీనిపై అయితే మరింత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూడా అక్కడికి వచ్చి మేము తేల్చుకుంటామంటూ కూడా ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు, ఇది రాజకీయ కోణంగా కూడా పెద్దదయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ విషయం లోపల ఇటు బండి సంజయ్ హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యం లోపల ఈ వివాదం ఇంకా పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే హిందుత్వ ఎండతోనే ఇటు బీజేపీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ కేవలం దారి మైసమ్మ ఆలయాలను మాత్రమే కూల్చివేసి తర్వాత
అడ్డుగా ఉన్నటువంటి మసీదులను ఇటు కూల్చలేదు అని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిజంగా ఇటు మైసమ్మ ఆలయాలను ఎందుకు తొలగించారు, మసీదును కూడా కూల్చివేయాల్సిందని చెప్పి ఖచ్చితంగా అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లేని పక్షంలో మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు ఉప ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత సోమవారం లేదా మంగళవారం నాడు ఖచ్చితంగా గోదావరి కానీ రామగుండం పరిసరాల ప్రాంతాల్లో పరిశీలించి ఎక్కడెక్కడ ఆలయాలు కూలగొట్టారనేటువంటిది పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా ఇటు ఆందోళన అయితే తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీనివాస్, అక్కడ బండి సంజయ్ చెప్పినట్టుగానే ఒకవేళ గోదావరి కనుక వస్తే కనుక ఇంకా ఆందోళన ఉధృత ఎక్కువయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు దేవాలయాలను కూల్చివేసిన ఘటనపై ఏమైనా అటు ప్రభుత్వం రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? సో కలెక్టర్ల నుంచి కూడా ఇంకా స్పందన ఏమీ వచ్చినట్టు తెలియట్లేదు. సో మరి ఈ రోజు కానీ రేపు కానీ ఏమైనా వారి నుంచి ఏమైనా స్పందన వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటికే నిన్న పెద్ద ఎత్తున కూడా ఇటు అఖిలపక్షం నాయకులు, హిందూ ఐక్య వేదిక నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేశారు. కానీ దీనిపైన ఇప్పటి వరకు అయితే అధికారులు స్పందించలేదు. కేవలం తాము రోడ్ల వెడల్పు నిర్మాణం కోసం మాత్రమే ఈ చిన్న చిన్న ఆలయాలను కూల్చివేస్తున్నాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ తాజాగా ఇచ్చినటువంటి వార్నింగ్ నేపథ్యం లోపల ఇటు అధికారులు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే ఈ రోజు 2వ శనివారం, రేపు ఆదివారం ఇటు కార్యాలయాలకు సెలవు ఉన్నటువంటి నేపథ్యం లోపల మరి నిజంగానే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది. మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది వేచి చూడాలి. ఖచ్చితంగా కూలగొట్టిన ఏదైతే కూల్చివేసినటువంటి దారి మైసమ్మ ఆలయాలను పునర్నిర్మాణం చేయాల్సిందే అని చెప్పి అల్టిమేటం కూడా జారీ చేయడం కూడా జరిగింది. మరి దీనిపైన అధికారులు, మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తూ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, శ్రీనివాస్, అటు ఆలయాలను కూల్చేటప్పుడు కూడా అటు హిందూ సంఘాలకు కానీ అధికారులు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సో కూల్చే సమయంలో కూడా హిందూ సంఘాలు కానీ అక్కడ స్థానికులు కానీ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఇది దాదాపుగా 15 రోజుల నుంచి కూడా దారి ఇటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోపల ఇటు నగర అభివృద్ధి పేరుతో, రోడ్ల విస్తరణ పేరుతో అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. రోడ్డుగా అడ్డంగా ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలు కూడా ఇప్పటివే కూల్చివేయడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితి లోపల కూడా రహదారుల వెడల్పు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఎన్ని రాజకీయమైనటువంటి ప్రెషర్స్ వచ్చినా గానీ ఇటు ఉపేక్షించలేదు అని చెప్పి ఇప్పటికే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా గానీ అక్కడ ఇటు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేసినా గానీ ఇవన్నీ కూడా డోంట్ కేర్ అంటూ కూడా మొత్తం రహదారికి అడ్డుగా ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే ఎవరు కూడా రోడ్ ఎక్కని పరిస్థితి. కేవలం నిన్న ఆలయాలు కూల్చివేసిన తర్వాతనే అందరూ రోడ్ ఎక్కడం జరిగింది. ఎందుకంటే మైసమ్మ ఆలయాలు అనేటువంటిది కూల్చివేత హిందూ మనోభావాలను ఖచ్చితంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు కూడా తమ డ్యూటీకి వెళ్లేటప్పుడు దారి మైసమ్మ ఆలయానికి మొక్కుకున్న తర్వాతనే డ్యూటీలోకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే బావిలోకి దిగేటప్పుడు మమ్మల్ని క్షేమంగా రక్షించు అని చెప్పి అక్కడ వేడుకున్న తర్వాతనే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దీన్ని కూల్చివేత పైన మాత్రం ఇటు సింగరేణి ఉద్యోగులు, అక్కడ రామగుండం లోపల ఉన్నటువంటి నగర ప్రజలు, హిందూ ఐక్య వేదిక భక్తులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించినటువంటి నేపథ్యం లోపల మరి అధికారులు నిజంగానే అక్కడ దారి మైసమ్మ ఆలయాలను మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారా, లేదంటే ఇదంతా మేము కూడా నగర అభివృద్ధి రోడ్ల వెడల్పులకే కట్టుబడి ఉన్నట్టు అని చెప్తారు అనేటువంటిది క్వశ్చన్ మార్క్ మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీన్ని ఇటు బీజేపీ, ఇటు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యం లోపల సోమవారం లేదా మంగళవారం జూబ్లీ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇటు అక్కడికి వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇటు ఉధృతం చేయాలని చెప్పి అయితే ఇప్పటికే బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బండి సంజయ్ అక్కడికి వచ్చినటువంటి నేపథ్యం లోపల మళ్ళీ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీనివాస్, అయితే ఆలయాలను పునర్నిర్మించకపోతే కనుక మసీదులు కూడా కూల్చివేస్తామంటూ ఇప్పటికే బండి సంజయ్ అయితే వార్నింగ్ ఇచ్చారు. మరి మసీదుల వద్ద కానీ అటు ఆ ప్రాంతం మొత్తంగా కూడా ఏమైనా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారా? సో ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్లో అయితే బై ఎలక్షన్లో అయితే బిజీగా ఉన్నారు సో అధికారులంతా కూడా. సో అయితే రామగుండంలో ఉన్న వారిని ఏమైనా ప్రోత్సహించి అక్కడ పనులను అడ్డుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పటి వరకు నిన్న పెద్ద ఎత్తున కూడా 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేయడం కూడా జరిగింది. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం లోపల అందరూ ఇటు ఇక్కడ కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అక్కడ ప్రచారం లోపల నిమగ్నమై ఉన్నారు.
ఆలయాలను ఖచ్చితంగా కట్టించాల్సిందే అని చెప్పి అల్టిమేటం కూడా జారీ చేశారు. మైసమ్మ ఆలయాలను తొలగించినటువంటి ఇటు అధికారులు ఖచ్చితంగా మసీదులను కూడా కూల్చివేయాలి. ఎందుకంటే అవి కూడా మరి రోడ్ల అభివృద్ధి, నగర విస్తరణకు అడ్డు వస్తున్నాయి కాబట్టి అవి కూడా కూల్చివేయాల్సింది. అవి ఒకవేళ కూల్చివేస్తే మేము కూడా నగర అభివృద్ధికి సహకరిస్తామని చెప్తున్నారు. ఒకవేళ కేవలం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించము, మసీదులను ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే అని చెప్పి ఇటు అధికారులను హెచ్చరించినట్టుగా అయితే తెలుస్తుంది. మరి చూడాలి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, నిజంగా అక్కడ అడ్డుగా ఉన్నటువంటి మసీదులను కూల్చేసేటువంటి ధైర్యం చేస్తారా అనేటువంటిది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది ఏదేమైనప్పటికీ బండి సంజయ్ హెచ్చరికల నేపథ్యం లోపల ఒక్కసారిగా రామగుండం లోపల అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అఖిల శ్రీనివాస్, అయితే ఇంకా ఈ ఆలయాలు కూల్చివేసిన ఘటనలు అయితే ఇంకా జరుగుతున్నాయి. సో ఎందుకంటే ఇప్పటి వరకు 45కు పైగా ఆలయాలను అయితే కూల్చివేసినట్టు తెలుస్తుంది. వీటి సంఖ్య ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా, లేదంటే అటు బండి సంజయ్ ఇచ్చిన వార్నింగ్ తో కానివ్వండి, ఎందుకంటే హిందూ సంఘాలు కూడా ఒక పక్కన అయితే అక్కడ ఘటనా స్థలానికి వచ్చి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినట్టయితే తెలుస్తుంది. మరి ఇంతటితో ఇవి ఆగుతాయా, లేదా మిగతా ఆలయాలను కూడా కూల్చివేసే ఆలోచనలు ఏమన్నా ఉందా ప్రభుత్వం? ఇప్పటికే 46 దారి మైసమ్మ ఆలయాలను కూలగొట్టడం కూడా జరిగింది. నగర అభివృద్ధి పేరుతో ఇటు దారిగా అడ్డుగా ఉన్నటువంటి మైసమ్మ ఆలయాలను కూడా తొలగించడం జరిగింది. మొత్తం కూడా మైసమ్మ ఆలయాలు అన్ని కూడా నీలమట్టం అయినటువంటి పరిస్థితి. కానీ అక్కడక్కడ మాత్రము ఇటు మసీదులు చిన్న అంటే దారికి అడ్డుగా ఉన్నటువంటి మసీదులను కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు మరి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు అనేటువంటి చూడాలి. ఎందుకంటే నిన్ననే పెద్ద ఎత్తున కూడా గోదావరి కని లోపల ఆందోళన నిర్వహించారు. అక్కడ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యం లోపల బీజేపీ శ్రేణులు, హిందూ ఐక్య వేదిక నాయకులు అందరూ కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ మాత్రం ఈ విధంగా ఈ రియాక్ట్ అవ్వడం అనేటువంటిది అయితే ఇప్పుడు పొలిటికల్ లో హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా జూబ్లీ ఉప ఎన్నిక అయిపోగానే నేనే గోదావరి కని వస్తా, మీ అంత తెలుస్తా అని చెప్పి అధికారులను హెచ్చరించినటువంటి పరిస్థితి లోపల మరి ఎలాంటి పరిస్థితులు మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా అధికారులు అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అఖిల రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హిందూ ద్రోహులారా